పాట పాడుతున్నాం. వీలైతే లేచి నిలబడండి. చాలాసేపు ఎదిగా కూర్చోండి. లేచి పాట 765 పాట మొదటి 3 చరణాలు మాత్రమే పాడతారు. పాత పుస్తకాల్లో 646. మహాదేవుడు పరిశుద్ధుడగు తనయుని అర్పించెను నీపై మక్కువతో వందనమర్పించు. మహాదేవుడు పరిశుద్ధుడగు తనయుని అర్పించెను నీపై మక్కువతో సమయంలో ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం వచ్చారు. ఆరాధించేటువంటి నేను కూడా ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని. ఎందుకంటే దేవుడి వాక్యం ఎంతో స్పష్టంగా చేసుకోవాలని చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం చదివినట్లయితే, మరి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు మీలో మీరు మరి జీవగల వారు. మరి ఇంకొక 5 ఆశలు ఉన్నాయి అక్కడ. మరి నేను వారితో నా తండ్రి నేను వారితో నివాసం చేస్తానుంది.
పరీక్షించుకోకూడదుగా, చక్కబెట్టుకోకూడదుగా, సరి చేయకూడదుగా మనం బలలో పాల్గొంటే నష్టమే. చూడండి ఎంత జాగ్రత్త ఈ దినాల్లో, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తనే. బయటకు వెళ్తే జాగ్రత్త, షాప్కి వెళ్తే జాగ్రత్త, వేరే మంది జాగ్రత్త, మరి రకరకాల జాగ్రత్తలు ఉంటాయి. మరి మందిరానికి రాగానే ఎక్కడ ఫ్యామిలీ జాగ్రత్తగా చూసుకొని కూర్చుంటారు. మరి ఎక్కడైనా బయటకు వెళ్తే, ఎక్కడైనా ఇళ్ళకి వెళ్తే కుక్కలున్నాయి జాగ్రత్త చూసుకుంటాం. ఇట్లా చూసుకోకపోతే జాగ్రత్త అన్ని విషయాలు జాగ్రత్త. ప్రభువులకు పాల్పొందేది దేవుడు జాగ్రత్త అవసరం. జాగ్రత్త అవసరం లేకపోతే చాలా నష్టం ఉంది. అన్నాళ్ళ నష్టం అనుభవించారు. ఇప్పుడు ఆత్మీయ నష్టం, శారీరక నష్టం మనం అనుభవించేటువంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. దేవుడు కనికరం గలవాడు. ఎన్నిసార్లు పొరపాటు చేసినా, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించినా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు అని మనం ఇంకా చులకనగా చేసుకొని, మరి దాన్ని అలసుగా తీసుకొని ఇంకా మరి అలసత్వాన్ని కలిగి పాల్గొంటే చాలా నష్టపోతాం. పీడన అందుకని మరి పాటుపడుతూ వచ్చాం. మహాదేవుడు, పరిశుద్ధుడు దేవుడు అర్పించుకున్నాడు మన కొరకు మక్కువతో. ఎందుకు? క్రీస్తుతో కూడా లేకపోయినటువంటి అనుభవం మనం కలిగి ఉంటాం. ఇది చక్కని అనుభవం. మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం కలిసి చదువుదాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు కలిసి చదువుదాం. దగ్గర చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెలుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏదైనా మీరు వృద్ధి పొందితిరి. మీ జీవం క్రీస్తుతో కూడా దేవునికి దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రం నాయన. క్రీస్తుతో కూడా లేకపోయినటువంటి అనుభవం మాకు అనుగ్రహించారు. మన భూస్థాపన పునరుద్ధానంలో పాలువారే చేశారు. ప్రభు మరి బాప్తిస్మము సాక్షించేటువంటి అనుభవం, హస్తనిక్షేపణ అనుభవం, వాక్య అనుభవం, అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టెలుచుట, ఎడతెగని ప్రార్థించే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి నేటి వరకు కూడా సంరక్షించారు ప్రభు. మరి ఎన్నో విషయాల్లో మేము తప్పిపోయినటువంటి వారిని, పెట్టిన వారిని, బలహీనమైన చేతగాని వారిని అయినా మేము కనికరిస్తున్నారు ప్రభు. ఈ సమయంలో 5 దోషాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి బలహీనమైనటువంటి గుడ్డివాడిని పైకి భక్తిగా ఉండి అందరం కూడా దేవుడి శక్తులు లేక మందిరం నిర్లక్ష్యంతో ఉండి లోకమైనటువంటి యథార్థాలు, సినిమాలు, శిఖరాలు వీటికి పరుగులెంటూ తిరిగినటువంటి వాడిని, ఇలాంటి నన్ను కూడా వెళ్ళి రక్షించిన ఆయన. మరి మిమ్మల్ని నేను ఆనందించేటువంటి వారిగా నా నడుము కూడా మరి చక్కచేసి మిమ్మల్ని చూసేటువంటి నేత్రాలు, మేము గురించి వినడానికి, మీ గురించి పాడడానికి, మీ గురించి ప్రకటించడానికి నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ ధన్యతను బట్టి స్తోత్రాలు ఆయన. పైన వాటి మీద మనసుకెళ్ళి జీవించడానికి ఆయన ఇక ముందు నష్టపోయినటువంటి వాడిని ఇకనైనా మరి నా జీవం తమలో దేవుడు మీద దాచి ఉంచిన మీద ప్రత్యక్షం కావాలి. దాని కొరకు నన్ను సిద్ధపరచండి, మన కొరకు నన్ను సిద్ధపరచు, వాక్యాన్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదివినటువంటి భాగము మనం పాడినటువంటి పాట. మరి ఇలా మరి ఏమి చదువుతూ వచ్చాము? మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన అనుభవం. మన అనుభవం ఏంటి? క్రీస్తుతో కూడా లేకపోయిన అనుభవం ఏంటి? క్రీస్తుతో కూడా లేకపోయిన అనుభవం. ఆయన చనిపోయిన బాధపెట్టబడ్డాడు, మరి ఆయన తిరిగి లేచాడు. మనం కూడా చనిపోయినా బాధపెట్టబడ్డా తిరిగి లేచాడు. అవునా కదా? మీరు ఇంకా చనిపోలేదా? మీరు ఇంకా బాధపెట్టబడలేదా? తిరిగి లేకపోయిన అనుభవం లేకపోతే బలలో పాల్గొనడం ద్వారా అదేం ప్రసాదం కాదు. వీళ్ళ క్రీస్తుతో కూడా లేకపోయిన అనుభవం అంటే మనము మరి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం 39వ వచనం రాయబడింది. అయ్యగారు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రభు యేసుక్రీస్తు నామమున పాపక్షమాపణ, మారుమనసు, బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మటువంటి వరం పొందుతారు. ఇదే ప్రభు యేసుక్రీస్తులో మరి లేకపోయిన అనుభవం. మీ పాప విషయం పశ్చాత్తాపడి చనిపోయినటువంటి అనుభవం రావాలి. మరి పాతిపెట్టిన అనుభవం బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి. తిరిగి లేకపోయిన అనుభవం హస్తనిక్షేపంలో సంఘంలో ఐక్యపరచబడ్డాం. ఇది అనుభవంతో ఉన్నటువంటి పని. కనుక ఇంటి అనుభవాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటాం, మన మనశాంతం కూడా ఎక్కడుండాలి? ఇప్పుడు ఒక పిల్లవాడికి, ఒక అబ్బాయికి మరి ఎంగేజ్మెంట్ చేసి ఇస్తారు. ఎంగేజ్మెంట్ చేస్తే నీకు అబ్బాయి మనసు ఎక్కడ ఉంటుంది, అమ్మాయి మనసు ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు పెళ్ళి కదా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఆడికి వెళ్తానా, ఎప్పుడు లేకపోతే నేను అక్కడికి వెళ్తాను అని మనసు ఉంటుంది. లేదా ఉద్యోగానికి సెలెక్ట్ అయింటా, మరి ఎట్లుంటుంది మన మనసు? ఎప్పుడు కాలేజీకి వస్తా, ఎప్పుడు వెళ్ళాలో జాయిన్
9వ అధ్యాయం 3వ వచనం చదవండి. 9వ అధ్యాయం 3వ వచనంలో అతనితో ఇలా సెలవించును, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థనని జ్ఞాపకమును నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు ఈ మందిరమును పరిశుద్ధపరచున్నాను. నా దృష్టి ఆయన మనసు దృష్టి ఎప్పుడు మన మీదనే. ఆయన దృష్టి ఆయన మనసు ఎప్పుడు మన మీదనే. నా రక్షించి మనం నా పిల్లడు, నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తె, నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు. ఆయన మనసంతా మన మీదనే. ఆయన మనసంతా దివారాత్రులు, పగలు, రాత్రి, మరి ఎండక, వానక, చలనక, అన్ని పరిస్థితుల్లో ఆయన మనసంతా మన మీద పెట్టుకొని ఉంటే మన మనసేమో అట్లా తిరుగుతూ ఉంటుంది. అన్ని ఊరంతా తిరుగుతుంది. కనుక అక్కడ రాబడింది ఏమో ఎక్కడి నుంచి వచ్చారు బాబు అని అడిగితే సాధారణంగా అటు ఇటు తిరుగుతూ వచ్చారని అంటాడు. అటు ఇటు తిరిగేటువంటి మనసు కాదు. మన మనసంతా బయలుపాటి మీద ఉండాలి. ఇదిగో నా ప్రభు నా కొరకు స్థలం సిద్ధపరిచాడు, నేను నా ప్రజలకి వెళ్తాను, ఇదిగో నా ప్రభు వస్తున్నాడు, నేను ఆయన కలుసుకుంటాను, ఆయన పెళ్లి కుమారుడు వస్తున్నాడు, నేను పెళ్లి కుమార్తెను, నాతో ఆయనకు వారితో నాకు వివాహం కాబోతుంది. ఇలాంటి అనుభవం, ఇట్టి అనుభవాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అదే ప్రభు దేవుని యొక్క మనసు. ఆయన దృష్టి అంతా, ఆయన మనసు అంతా నా పిల్లలు, నా పిల్లలు. పిల్లల అట్టి మనసు మనం కలిగి ఉన్నాము. అట్టి మనసు కలిగి ఉండాలి. ఆయన మనసు ఆయన పిల్లలకి దానికి ఎంతో ప్రేమలో దాని గురించి ప్రాణం పెట్టాడు, పోషిస్తున్నాడు, నీరు కడుతున్నాడు, చక్కెర పెట్టుకున్నాడు, కౌలించుకున్నాడు, ముద్దాడుతున్నాడు, భుజములు మోస్తున్నాడు, రెక్కల మీద మోస్తున్నాడు, రెక్కలతో కప్పుతున్నాడు, దయతో కప్పుతున్నాడు, చుట్టూ గచ్చిగా ఉన్నాడు, ముందు నడుస్తున్నాడు, పక్కకున్నాడు, వెనక పక్కున్నాడు, అన్ని పరిస్థితుల్లో వీడవకుండా ఎడవాయకుండా కాపాడుతున్నాడు, దృష్టి ఉంచాడు. మన మీద మన ఆకలి అయితే అన్నం పెడుతున్నాడు, దాహంగా ఆకలి తీరుస్తున్నాడు, దాహం తీరుస్తున్నాడు. తల్లి వలే అక్కడ రాయబడింది. నాకు 64వ అధ్యాయం విషయంలో చూడండి 12 వచ్చాను. 64వ అధ్యాయం విషయంలో 64వ అధ్యాయం 12 వచ్చాడు. ఆయన మోకాళ్ళ మీద పెట్టుకొని ఆడిస్తాడంట. ఏమండి ఎవరిని ఆడిస్తాడట? చట్టి బిడ్డలు మోకాళ్ళ మీద పెట్టుకొని ఎవరైనా ఆడించాలి మీరు పిల్లల్ని? నేను ఆడించాను నా పిల్లల్ని. వీడల్లా మరి మోకాళ్ళ మీద పెట్టుకొని ఏడ్చేటప్పుడు మోకాళ్ళ పెట్టుకొని కాళ్ళు దాక్కుని తల్లి మోకాళ్ళ కాళ్ళు ఆడిస్తుంటే అది ఆడుకుంటూ ఉంటా. ఆ విధంగా ఆయన మనను మోకాళ్ళ మీద పెట్టుకొని ఆడించేవాడు. ఇంకా అక్కడ ఉండే చదివినారా? చదవండి లేదా మాట సరే. ఆయన మోకాళ్ళ మీద మనం పెట్టుకొని ఆడించేవాడు. 13వ వచనం చూడండి, 12వ వచనం మధ్యలో ఉంది. ఒకడు మీ ఎందుకు రాజెదురు, మీరు చంకన ఎత్తుకొని పెడతారు, మోకాళ్ళ మీద ఆడించబడదురు. 64వ అధ్యాయం 66 అండి. 66వ అధ్యాయము 12వ వచనం మధ్య భాగం ఉంది. 66వ అధ్యాయం. మీరు చంకన ఎత్తుకొని పెడతారు, మోకాళ్ళ మీద మిమ్మల్ని ఆడిస్తారన్నాడు. 66వ అధ్యాయం 66-12 రాబడింది. వీళ్ళలా మోకాళ్ళ మీద ఆడించేవాడు. ఆయన కనుదృష్టి ప్రతి నిమిషం కాపు చేస్తున్నాడంట, ప్రతి నిమిషం నీరు పెడుతున్నాడంట. ఇక్కడ ఎంత చక్కని మంచి దేవుడు అనుకున్నాడు. మరి మన మనసు ఎలా ఉంది? చాలా మంది మనసులు తప్పిపోయినటువంటి మనసులు చాలా మంది ఉన్నారు. చూద్దామని త్వరగా ఎవరెవరు ఎలాంటి మనసు కలిగింది తప్పిపోయినారో మన ఉదయకాల సమయంలో బలలో పాల్పొందేటువంటి దేవుడు మరి మన మనసు వాళ్ళగా తగ్గిపోయిందేమో, అలాంటి మనసు ఏమన్నా పొరపాటు మనలో చొరబడిందేమో చూసుకుందాం రండి. పీడరా ఆయన మనల్ని విడిచిపెట్టక కాపాడుతున్నటువంటి వాడు. రండి లూకాసు వార్త 24 క్షమించండి మరి 2వ రాజు గ్రంథము 5వ అధ్యాయం 2వ రాజు గ్రంథము 5వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయము 22వ వచనంలో నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్త శిష్యుల ఇద్దరు ఎవరు ఎప్పుడైనా మళ్ళీ నాటికి ఇప్పుడే వచ్చి కనుక 2 మనుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని. చూడండి ఇక్కడ ఎలీషాను, గెహాజీని, నయమాను ముగ్గురు చూస్తాను. ఇక్కడ ఈ సందర్భంలో ఈ సందేశంలో మనం ముగ్గురు వ్యక్తులను చూడగలం. నయమాను కుష్ఠరోగినటువంటి వాడు, సిరియా దేశం సైన్యాధ్యక్షుడు. అతడు ఒక ఇంట్లో బాలికను సమాచారం మీద వచ్చి బాగుపడి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు తాను బహుమానాలు ఇచ్చేటువంటి దేవదేవుడికి బహుమానాలు ఇచ్చేటువంటి దుస్తులు, వెండి, బంగారంతో కూడా తీసుకోమంటే నాకు అవసరం లేదు, నువ్వు తీసుకోమన్నప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో గెహాజీ అనేటువంటి శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు మరి
ఇచ్చాడు, నేను డబ్బులు ఇచ్చానని చెప్పి, వెండి ఇచ్చాను, బంగారు ఇచ్చాను చెప్పుకుంటాడు పోయి అక్కడ. వద్దు, ఆ మాట వద్దు, కనుక తీసుకుని పో అన్నప్పుడు గెహాజీ మనసు కొట్టులాడుతూ ఉంది. గెహాజీ మనసు కొట్టులాడుతూ ఉంది. అయ్యో నా నా గురువు గారు ఆయన తీసుకుపోయి నాకని నిప్పేచ్చుగా. ఇప్పుడు గురువు దగ్గర శిష్యుడు ఉన్నాడంటే గురువు ఏం తింటే శిష్యుడు తింటాడు లేదు ఏమండి? మరి ఆయన ఏం తింటే ఆయన దిగుడు తింటాడు, ఆయన ఏం దారి దిగుడు ఆయన దాగుతాడు. కానీ పిల్లలు ఆ సంతృప్తి లేని వాడి తన మనసంతా కూడా అయ్యో వద్దని పంపించరే, అమ్మో వెండి బంగారం, అయ్యో వస్త్రాలు అనే మనసంతా అటే ఉంది. కనుక వెళ్ళాడు పరిగెత్తాడంటే అటు వెళ్ళాడు. 20 వచ్చిన మధ్యలో ఉంది, యెహోవా జీవితుడు, నేను పరిగెత్తుకొని పోయి వాటిని తెచ్చుకుంటా. మనసంతా ఎంత ఉంది, అయ్యో వెళ్ళిపోతున్నాడే, వెళ్ళిపోతాడేమో మనసంతా వాటి మీదే ఉంది, పైన వాటి మీద లేదు. ఎలీషా మనసు ఎట్లుందట లేదు, దేవుడి మనసు లేదు. వెండి బంగారం క్షేమస్తుల మీద మనసు కలిగినటువంటి వాడు కనుకనే పరుగులపై కలుసుకున్నాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. చూడండి 26 వచ్చిన అంతటి ఎలీషా వారిని చూచి ఆ మనుషుడు తన రథం ఎదుర్కొని వచ్చినప్పుడు గమనించండి, దేవుడి దాసుల యొక్క మనస్సులు విశ్వాసాలు వెంట ఎదుగుతూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, మీ మనసు ఏంటో, తలంపు ఏంటో ఎరిగి అప్పుడప్పుడు వాటిని వినిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలీషా మరి గెహాజీ వెళ్ళినటువంటి గెహాజీ మనసును తెలుసుకుంటున్నాడు. ఏం చెప్తాడు చూద్దాం, ఏం చేస్తాడు చూద్దాం, తెచ్చుకుంటాడా చూద్దాం, తెచ్చుకున్న తర్వాత నిజం చెప్తాడో చూద్దామని చూస్తూనే ఉన్నాడు. పరిగెత్తాడు పోయి తెచ్చుకున్నాడు, అబద్ధం చెప్పాడు. ఇక్కడ 3-4 సంగతులు ఉన్నాయి. మరి ఆశ కలిగి ఉన్నాడు, అబద్ధం చెప్పాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచిపెట్టాడు, మళ్ళా నింపి తప్పే నాకేం తెలియదు. అట్లాంటి మరి ఇల్లు పాలు తాగి ముందు చూసుకుంటుందంట, నాకేం తెలియదు అన్నట్టుగా. అట్లా మళ్ళీ ఇంట్లో దాచుకున్నాడు, వెండి బంగారు దుస్తులు దాచుకుని ఆ నీటికి వచ్చి నిలబడి, అయ్యా ఉన్నారండి, బాగున్నారా, ఏంట్రా బాబు, ఏంటి ఈరోజు కొత్తగా అనుకుంటున్నారు? ఏం లేదండి, ఎక్కడికి వెళ్ళలేదండి. అప్పుడు అంటున్నాడు, మరి ఆ మనుషుడు రథం దిగి నిన్ను ఎదుర్కొన్నప్పుడు, నీకు బట్టలు ఇచ్చినప్పుడు, నీకు వెండి ఇచ్చినప్పుడు, నీకు బంగారు ఇచ్చినప్పుడు, నిన్ను ఎదురుకి పంపించినప్పుడు నా మనసు నీతో ఉంది, నా మనసు నీతో వచ్చింది. నువ్వేం తెచ్చుకున్నావో, ఎక్కడ దాచిపెట్టినావో నేను చూశాను. ఇంకేమైంది దొరికాడు దొంగ. పిల్లరా, నా మనసు నీతో వచ్చింది. పిల్లరా చూడు, ఎంత దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, వెలుచున్న దేవుడు. కనుక మనం ఏం చేస్తున్నామో, వంటలు చేస్తున్నామో, మరి రహస్యంగా చేస్తున్నామో, నిత్యత చేస్తున్నామో, లోపల చేస్తున్నామో, బయట చేస్తున్నామో చూస్తున్నాడు. దేవుడు తన ఆత్మను మన మధ్య ఉంచాడు, మనలో ఉంచాడు, చూస్తున్నాడు. మరి ఏం చేసినంతా కూడా చూస్తున్నాడు. పిల్లరా, నా మనసు నీతో వచ్చిందా బాబు, నువ్వేమో చెప్పాల్సిన అవసరం లే, నువ్వేమో అక్కడికి చెప్పాల్సిన అవసరం లే, నువ్వు తెచ్చుకున్నావా లేదా? అవునండి. ఇంట్లో దాచుకున్నావా లేదా? అవునండి. ఈయనకటి తెలుసు ముసలోడికి, అన్నీ తెలుసు. దేవుడు తన ఆత్మను ఉంచాడు. కనుక దేవుడి యొక్క ఆయన కళ్ళ దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎవరి మనసు ఎలాంటిదో, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎక్కడ వెళ్తున్నాడో, ఏమి సాగులు చెప్తున్నావో, ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఎక్కడ ఉన్నావో అంత కూడా చూస్తున్నటువంటి వాడు. నీ మనసు ఎలా ఉంది? నశించిపోయేటువంటి సువర్ణము, నశించిపోయేటువంటి వస్తువులు, వెండి బంగారం క్షయవస్తువుల చేత కనబడలేదు. పిడారా, క్షయవస్తువుల చేత కనబడలేదు. విలువైనటువంటి, అమూల్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కొనబడ్డా. కనుక కలిగిన దాన్ని సంతృప్తి కలిగి ఉండాలి. మరి అక్కడ పౌలు వచ్చాడు. మరి దాని మీద మనసు ఉంచద్దు, మీకు ఏది కావాలో, ఏనాటికి ఏది కావాలని నేను సమకూర్చువాడను అని సెలవిచ్చిన మాటను బట్టి ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, నీవు వెళ్ళినటువంటి స్థలానికి నా మనసు నీకు వచ్చింది. కనుక గెహాజీ మనసు అంతా కూడా దాని మీద నమ్మి ఆ సిరియా దేశస్తుడైనటువంటి ఆ నయమాను వెళ్ళి విడిచిపెట్టిపోయినటువంటి దాని మీదనే పెట్టుకొని ఉన్నారు. రెండవదిగా ఇక వివరణ చెప్పడానికి సమయం లేదు కానీ, మరి రెండవదిగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. ఇది మనకు తెలుసు లేని నిర్లక్ష్యం ఉండకండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము అక్కడ 20-22 వచ్చిన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20-22
చూడండి, అదిగో నా డేరా మధ్య భూమిలో దాచుకున్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి 6:18 శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలనకు శాపం తెప్పించి దానికి బాధ కలిగలేదు కనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు అన్నారే కానీ యుద్ధానికి వెళ్ళాడు అయ్యారు, ఆకాన్ని వెళ్ళాడు, పోయినప్పటి నుంచి అదే తడులాడే. ఎక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడ సీనాల వస్త్రాలు దొరుకుతాయా, ఎక్కడ వెండి దొరుకుతుందా, ఎక్కడ బంగారు దొరుకుతుందా, ఎక్కడ ఏం దొరుకుతుందా అని అదే పని అయిపోయింది అయ్యారు. అక్కడ చదివినటువంటి మాట ఏంటి, అయ్యా మీరు వెళ్ళేటువంటి స్థలంలో శపించబడినటువంటిది, దాన్ని ఎవరు కూడా ముట్టకూడదు, మీరు ముట్టుకుంటే మీరే కాదు యావత్ సంతతికంతా కూడా మీరు నాశనం చేస్తారు, శాపం చేస్తారు, జాగ్రత్త అని చెప్తే కూడా ఇంతమంది వేల మంది, మరి ఎన్ని వేల మంది వెళ్ళారు యుద్ధానికి, అందరికి లేనటువంటి మనిషి కాకని మనసు ఎదుగుతూ ఉన్నాడు. వెండి బంగారు వస్త్రాలు ఎక్కడున్నాయి అని వెతికాడు. మనసంతా వాటి మీదే పెట్టాడు. వెతికి మట్టి తెచ్చుకున్నాడు, దాపు తెచ్చుకున్నాడు, దాచి పెట్టుకున్నాడు. ఎక్కడ పరిగెత్తాడో తెలియదు. యుద్ధ భూమిని ఎక్కడ పరిగెత్తాడు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడలేదులే, సేవకులు చూడలేదులే, పెద్దలు చూడలేదులే, భక్తులు చూడలేదులే, భార్య చూడలేదులే, తల్లిదండ్రులు చూడలేదులే, మాస్టర్ చూడలేదులే, అధికారి చూడలేదులే అనేటువంటి మనసంతా ఇక దాని మీదే మనసు. ఎవడన్నా ఏమన్నా చూడండి ఇక్కడ మన మనసు, మరి అక్కడ గెహాజీ మనసంతా కూడా మరి ఆ శ్రీవారి వస్త్రము, ఆ వెండి బంగారం, సిరియా దేశం నయమాడు ఏదైతే తీసుకుని వెళ్తున్నాడో మనసంతా గుట్టులాడుతుంది. ఏదో తెచ్చుకోవడం నాకే నిపించలేడు అని బాధపడ్డాడు. కానీ శాపం తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఏం దాచిపెట్టుకున్నాడు, ఆయనకు ఆయన భార్యకు పిల్లలకు యావత్ సంతతి కంటే కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇక్కడ ఈ ఆజ్ఞను మరి అందరూ యుద్ధానికి వెళ్తే ఈయన మనసంతా కూడా వెండి మీద, బంగారు మీద, సింగార వస్త్రాలు, ఆ ఫిలిస్తీన్ల వస్త్రాలు చాలా బాగుంటాయి. వాళ్ళ మరి వస్త్రధారణ, వాళ్ళ ఉన్నటువంటి వెండి బంగారు ఏమి కూడా చాలా అందంగా తయారు చేసుకుంటారు. వాళ్ళు అందగలుగుతారు కాబట్టి అందంగా ఉండాలని అట్లా ఏమి చేసుకుంటే అవన్నీ కూడా తెచ్చుకొని మరి ఎవరికి లేకుండా దాచిపెట్టుకున్నాడు. అక్కడ మరి బయటపడ్డాడు. తన మనసంతా కూడా ఎట్లుందో ప్రభు చూచి ఆ దేవుడు నష్టాన్ని కలిగించి మరి దేవుడు మరి ఆ ఆకారం బయటకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఒప్పుకున్నాడు. మరి ఆ మామని అడిగినప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఎవరు ఒప్పుకోలేదు, అందరూ బాగున్నారు. నేను మంచోడిని అది బాపనలో వీధి అంటాను. బాపనలో వీధి ఓడిపోయిందంట. ఎట్టుపోయింది, ఓడిపోయింది. కానీ బాపనలో వీధి ఎవరు తింటారో ఎవరు తింటారు. చూడడానికేమో మరి బాపనలో వీధి అది, కానీ ఓడిపోయింది. ఎట్టుపోయింది, తిరిగారు కొన్ని పోసుకొని తిరిగా. ఎవరు తిన్నారో ఎవరు చెప్పడంలే. మూర్తి దగ్గర చూస్తే కానీ తెలియదు, చేతుల దగ్గర చూస్తే కానీ తెలియదు, ఇంట్లో దగ్గర చూస్తే కానీ తెలియదు. ఇక్కడ అంతవరకు తెచ్చుకున్నాడు ఆ కారణం. అయ్యా ఎవరి దగ్గర ఉందో చెప్పండి, ఎవరు తీసుకొచ్చినారో చెప్పండి, ఎవరు పాపం చేశారో చెప్పండి అంటే అందరూ ఖబర్దారు నోరు మూసుకొని ఉన్నారు. అన్ని గోత్రాలు 12 గోత్రాలు నిలబెట్టాడు. మరి ఆ యాజకుడు ఎవరు పలికడా, 12 గోత్రాలు చీట్ చేశాడు. ఒక గోత్రం వచ్చింది, అప్పుడే ఒప్పుకున్నాడా, లేదు. ఆ తర్వాత దత్తాలు నిలబెట్టాడు, అప్పుడే ఒప్పుకున్నాడా, లేదు. ఒక్కొక్కరు చీట్ చేస్తుంటే ఆకారం మీద పడింది. అప్పుడు వరకు ఒప్పుకోలేదు. అయ్యా అంటే ఇంట్లోకి వెళ్ళి కుండ తీసి వాసన చూసే వరకు ఒప్పుకోలే. అట్లా ఉండదు. అందుకని తన మనసంతా కూడా దాని నుండి ఎక్కడైనా సరే ఎవరు అడుగుతారో పెట్టుకున్నాడు. కానీ దేవుడు తన దృష్టి ఉంచిన వాడు, నీ మీద దృష్టి ఉంచేవాడు కనుక దాన్ని బయటకు తీసుకొని వచ్చి ఆయన ఎదురుగా తను చేసినటువంటి ఆ పాపానికి ఒప్పుకోని దానికి మరి ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందడు రాయబడింది. ఒప్పుకోలేకపోయినాడు, కనికరం పొందలేకపోయినాడు. ఏమైపోయింది, తనకే కాదు తన భార్య, తన పిల్లలు, తన పశువులు, మందులు అన్నీ తీసుకుని పోయి ఆకూరు లోయలో కుప్పలుగా రాళ్ళేసారు మీద తీసుకుపోయి లోపలేసి మరి బతికొండగానే కేకలు అరుపుల చేత రాళ్ళ కుప్పల మీద పడుతుంటే చచ్చిపోయినాడు. ఎంత గొప్ప కష్టం. చెప్పినాడు ముందుగానే, శపితమైన దాన్ని ఎవడే ముట్టుకోవద్దు. కనుక నీ మనసు ఎలా ఉంది, నీ మనసు నిన్న మా
మరి తమ్ముని కొడుకు ఫోన్ చేశారు, 2 లక్షలు అడిగాడు. ఇప్పుడు అవసరం లేదు లేదు కానీ పిల్లరా ఇక్కడ ఆకారం యొక్క మనస్సు మరి దేవుడి మీద లేదు. అందరికీ ఉన్నట్టు మనసు లేకుండా తన మనసు అంతా కూడా మరి వెండి బంగారు సీనాలు వస్త్రాలు తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. ప్రభు చూశాడు, బట్టబయలు చేశాడు. దానివల్ల గొప్ప నష్టాన్ని పొందాడు. మూడోదిగా మరి ఆదికాండము 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం 3వ వచనం చూడండి. 34వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనసు? అతని మనస్సు యాకోబు కుమార్తె దీనా మీదనే ఉండెను. ఎవరైనా? హివ్వీయుడైన హామోరు కుమారుడు షెకెం. వీళ్ళు మరి యాకోబు అక్కడి నుంచి బయలుదేరి షినార్ దేశానికి వచ్చారు. అక్కడ గుడిసెలు వేసుకొని, అక్కడ పాకలు వేసుకొని ఉంది. అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. ఈ అక్క ఉంది కదా, దీనక్క, సుందరంగి, మంచి సుందరాంగిని. ఆ సుందరాంగి ఏమైపోయింది? ఆ ఇళ్ళల్లో ఆ మందిలో ఉండకుండా ఆ షినార్ దేశంలో ఉన్నటువంటి ఆ అమ్మాయిలను అబ్బాయిలను చూద్దామని అట్లా వెళ్ళింది. ఆ అక్క, ఈ సుందరాంగి వెళ్ళింది. అక్కడ పోయిన తర్వాత ఆ దేశము ఏర్పాటు చేసేటువంటి ఆ హివ్వీడైనటువంటి ఆ హామోరు కుమారుడైనటువంటి షెకెం మనసు ఆ మీద పడింది. చూడండి ఎంత నష్టం. ఇంట్లోకి బయటకు వెళ్ళి కష్టం అమ్మాయి. మరి ఇంకా ఈ దినాల్లో ఇంకా అందంగా సొగసుగా ఇంకా అనేకులు మగవాళ్ళంతా అందరూ కూడా నన్ను ఆకర్షణలో ఉన్నటువంటి అందాలు వేసుకొని బయటకు వెళ్తుంటారు. అట్లాంటిది చాలా మోసము. మరి ఎస్తేర్ అట్లాంటి అందాలను వేసుకొని వెళ్ళారు ఆ దగ్గరికి. సామాన్యమైనటువంటి సౌందర్యంతో వెళ్ళింది, దేవుడు అంగీకరించాడు. ఆయన ఆశీర్వచనాలు అంగీకరించాడు. ఈ దీన బయటకు వెళ్ళింది. ఈ హామోరు కుమారుడైనటువంటి షెకెం యొక్క మనస్సు మరి దీనా మీద పడింది. నష్టపరిచారు, అవమానపరిచారు. యావత్తు సంతతికి నష్టాన్ని, అవమానాన్ని తీసుకొచ్చారు. పైన మనసు కలిగి ఉండు, లోకంతో నీకేమైంది? ఆకారం నష్టపోయినాడు, అలాగా గెహాజీ నష్టపోయినాడు. వారికి ఇచ్చినటువంటి గురులో నిలలేకపోయినారు. వాళ్ళ మార్గంలో నిలిచిలేకపోయినారు. వాళ్ళకి వెళ్ళినటువంటి నిరీక్షలో నిలిచి ఉండలేకపోయినారు. ఇక్కడ దీనా కూడా మరి అక్కడికి వెళ్ళడం ద్వారా ఎంతో గొప్ప నష్టాన్ని పొందింది. కనుకనే మరి మీరు అక్కడ మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచనతో నడవద్దు, దుష్టులైన వెళ్ళొద్దు, పాప మార్గం నిలవద్దు, అక్కడికి వెళ్ళి నిలవద్దు. అలాగా అతిక్రమించి వెళ్ళింది. ఆ హామోరు యొక్క మనసు ఎలా ఉంది? దీనా మీద ఉంది. దేవుడిలో మనసు పెట్టుకున్నాడు, నష్టపరిచాడు, పాపం చేశాడు, చెడగొట్టాడు, అవమానం తీసుకొని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి మనసు దినాల్లో మరి యవనస్తులలో చాలా మందిలో అలాంటి మనసు కలిగినటువంటి వారిగా ఉన్నారు. అట్లాంటి పనులు చేస్తున్నారు. నిన్న కూడా ఏదో జరిగింది ఒక సందర్భం. సాయంత్రం భాస్కర్ చెప్పాడు, ఏదో చెప్పాడు. ఇలాంటివి జరుగుతున్నాయి. అమ్మాయిలు కానీ బయటకు వెళ్ళడానికి ఇంట్లో ఒంటరి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి దినాల్లో. అలాంటి పాపంగా ఉన్నటువంటి మరి లోతు దినాలు ఉన్నటువంటి ప్రజల దినాల్లో ఉన్నారనేటువంటి విషయాన్ని రుజువు చేస్తూ ఉన్నారు. మరి నోహు ఉన్నటువంటి ప్రజల దినాలు ఉన్నారనేది రుజువు చేస్తూ ఉన్నారు దినాలు. అలాంటి మనసు మనలో ఉండకుండా ఉండాలని ప్రభు ఉదయకాలం కోరుతున్నాడు. మీరు బయట వాటి మీదనే మనసు పెట్టుకోండి, కానీ మీ జీవం పర్లోకంలో దేవుడితో దాచబడింది. ఒకవేళ ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. మీరు ఆయన నిలబడడానికి శక్తి కలిగినటువంటి వారు ఉండాలంటే మీ మనసు అంతా కూడా దేవుడి మీద ఉండాలి, ప్రభు మీద ఉండాలి, పరలోకం మీద ఉండాలి, ప్రభు ప్రజల మీద ఉండాలి, ప్రభు వాక్యం మీద ఉండాలి, ప్రార్థన మీద ఉండాలి. ఎందుకంటే ఆయన మనసు అంతా ఎప్పుడు మన మీద ఉందిగా. 4వదిగా మరి 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక పనిహిమానుడు ఉన్నాడు, దావీదు కుమారుడు. పనిహిమానుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. వాడి మనసు కూడా ఎట్లా ఉంది చూడండి. 13వ అధ్యాయంలో అమ్నోను అనేటువంటి వాడు మొదటి వచనం. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోముకు తామారుడు సుందరవతియు సహోదరుడిగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. వాడి మనసు పనికిరాడు. మరి వాళ్ళ అమ్మ వేరేది కానీ కూడా వాళ్ళ నాన్న పడేగా మరి చెల్లి వరుస అయితే చెల్లి వరుస కాదు, కూతురు వరుస అవుతాడు. కూతురు వరుస అయ్యేటువంటి తామారు మీద మనసు పెట్టుకున్నాడు. ఇక లేకపోతే ఆలోచనలు పెట్టి వాడి సలహా తీసుకొని వీడి సలహా ఎక్కడ
ఇక్కడ మాయమాటలు చెప్పి మొత్తం మందులు ఇచ్చి మాయమాటలు చేసి ఏమో చేసి మనుషులు పాడు చేసేటువంటి వారి దినాలకు కూడా ఉన్నారు పిల్లలు. ఈ అమ్మనూరు యొక్క మనసు సొంత తమ్ముని కొడుకు అన్న కూతురు అన్న చెల్లి తమ్ముడు కూతురు తెలియదు కుమార్తె అవుతారు. అలాంటి మానవత్వం లేనటువంటి మృగాలు ఇంకా మరి ఆ హోమకు పడినటువంటి షెకెం, ఈ దాడుకు పడినటువంటి అమ్నోను మృగాలు లాంటి వాడు. ఇక్కడ అలాంటి మనస్సు ఇది నా అధికారంలో ఉన్నది, ఇది నాలో కూడా ఉన్నది, జాగ్రత్త అని విశ్వాసం మనకు తెలియజేసేటువంటి వాడిగా ఉన్నాడు. రెండు మరొక మనసు మరి మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. మార్క్స్ వార్త 22వ వచనంలో, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 22వ వచనంలో అతడు మీకు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని మనసు చిన్నబుచ్చుకొని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనసు ఇంగ్లీష్ అవుతారు కనుక ఆ ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ప్రభువా బతుకుడా, నేను నిత్యజీవానికి వెళ్ళాలి, నా మనసు నిత్యజీవం మీద ఉన్నది, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు, మంచి ఆలోచనతో వచ్చాడు, మంచి వ్యక్తి దగ్గరికి వచ్చాడు, సరైన ఆలోచనతో వచ్చాడు. కానీ అతడు ధనవంతుడు, అధికారి, యవనస్తుడు కాబట్టి యవనేచ్ఛల కొరకు, అధికారం కొరకు మరి తనకున్నటువంటి స్టేటస్ని బట్టి తన మనసు ఎట్లా ఉందంటే దాని మీదనే సంపాదించాడు. ధనవంతుడు సంపాదించాడు, యవనస్తుడు బాగా కష్టపడి రాత్రి కష్టపడి సంపాదించాడేమో, ఇంకా వివాహం కాలేదేమో, మనసంతా కూడా ఎట్లా పెట్టుకున్నాడు ధనం మీదనే. ధనవంతుడి యొక్క మనసు ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ధనం మీదనే విడదా. మరి అలాంటి గెహాజీ లాంటి మనస్సు, లేకపోతే ఆకార మనస్సు, హామూరు మనస్సు, అమ్నూరు మనస్సు, ధనవంతుడు యవనస్తులాగా మన మనస్సు ధనం మీద ఉందేమో, దేని మీద ఉంది మన మనస్సు, దేని మీద ఆధారపడి జీవిస్తున్నాం. మన మనసు లేవు అని పడుకున్నప్పుడు కొంతమంది చూడండి మంచం మీదనే చెడు ఆలోచన తలుస్తుంటారు. చూడండి, మీకా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనం చదవండి. మీకా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనం రాయబడింది. మీకా గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు. మంచం మీదనే పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యము చేయవారికి శ్రమ అలాగే వారి స్వాతంత్రం కనుక వారు పొద్దు పొడవగానే చేస్తున్నారు. ఇక పొద్దు పొడవాల్సిన అవసరం లేదు. కాళ్ళు కింద పెట్టకముందే మంచం మీద ఉండే కానీ వాళ్ళకి పంపించుకుందామా, వీడి స్థలం ఆక్రమించుకుందామా, వాళ్ళ ఇంటి ఆక్రమించుకుందామా, వాళ్ళకి పాటు చేద్దామా, వీళ్ళకి పాటు 5 కింద 2 వచనాలు ఉన్నాయి. విడారా పొద్దు పొడవ మంచం మీద కూడా ఆలోచన. నీ మనసు ఎలా ఉంది, పగలంతా ఎలా ఉంది, రాత్రి మంచం మీద పడుకున్నప్పుడు నిద్రపోయే వరకు నీ మనసు ఎలా ఉంది? మన మనసు మన స్వాధీనంలో ఉందా, మన ఆధీనంలో ఉందా? మరి విధాలు వెళ్తున్నది కనుక అలాంటి మనసు వెళ్లకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేసినప్పుడే ప్రభువా నా మనసు స్థిరపరచు, నా మనసు పరిపూర్ణ లేకుండా సాధన నష్టపరచకుండా మంచి నిద్ర దయచేయి, చెడ్డ కళలు చెడ్డ ఆలోచన రాకుండా నా మనసు చదివిపోకుండా మనం ప్రార్థించుకునేటువంటి ఇక్కడ ఈ ధనవంతుడైనటువంటి వారి మనసు అంతా కూడా ధనం మీద ఉంది కాబట్టి పరలోకం ఎప్పుడో చూసుకుందాంలే, అమ్మో ధనం వదిలిపెట్టేదా నాకు అవసరం లేదు అని చిన్న పుచ్చుకొని వెళ్ళాడు. మనసు చిన్న పుచ్చుకొని వెళ్ళాడు. తర్వాత 6వదిగా లూకాసు వార్త 12వ అధ్యాయం. ఇక్కడ కూడా ధనవంతుడే. ఈ మనసు ఎలా ఉంది? 12వ అధ్యాయం 17-18 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు, ఈ లాభ చేస్తాను, నా కొట్టు విప్పుతాను, గొప్పగా కట్టిస్తాను, నా ధాన్యం వేస్తాను, నా ఆస్తిని సమకూర్చుకుంటాను, నా ప్రాణంతో చెప్పుకుంటాను. అనేక సంవత్సరం విస్తారణ ఆస్తిని సమకూర్చబడింది, సుఖించు, త్రాగు, తినము, సంతోషించు అని చెప్పుకుంటాను అనుకుంటున్నాను. బిడాలి ఈ ధనవంతుడు ఎలాంటి ధనవంతుడు? ఆయనకేమో డబ్బునేమో సంపాదించినాడు, ఏనేమో మరి ధాన్యం సంపాదించాడు, బాగా పండించాడు, అన్ని రకాల పండించి సమకూర్చుకున్నాడు. ఇక వచ్చిన ధనమంతా ట్రాక్టర్లు లారీలతో వస్తుంది, ఎడబెట్టాలి అర్థం కాదు. అప్పుడప్పుడు కొట్టుబడేసి పెద్ద పెద్ద కొట్టు కట్టించాడు, మొత్తం సమకూర్చుకున్నాడు. ఇక్కడ సమకూర్చుకున్నాడు, ఇంకా కొట్లు వేయలేదు. అప్పుడు అన్నాడు, ఇక ఆస్తి అంతా ఆ ధనానంతా చూసి అన్ని రకాల కొట్లను చూసి అన్నాడు, ఆహా నా ప్రాణమా, ఇక నేను నుంచి పనే లేదు,
ఎండపోయే పని లేదు, వానపోయే పని లేదు, చలిపోయే పని లేదు, కష్టపడే పని లేదు. కొన్ని సంవత్సరాలు తరబడి నీ కొరకై ఆహారం సిద్ధపరిచాను. నా ప్రాణమా తీరుమా కాదు. ఇంకెవరు ఎక్కర్లే, గుడి ఎక్కర్లేదు, బడి ఎక్కర్లేదు, ప్రార్థన ఎక్కర్లేదు, బైబిల్ ఎక్కర్లేదు, మందిరం అక్కర్లేదు. ఇక నీకోసం అన్నీ ఉన్నాయిగా, అన్నీ పండించారు. మరి గింజలు పండించారు, కూరగాయలన్నీ అన్నీ పండుతున్నాయి, అన్నీ ఉన్నాయి. చూడాలా మనసు ఈ ధనవంతుడు, ఆ ధనవంతుడు మనసు ఏమో ఆస్తి మీద ఉంది, డబ్బు మీద ఉంది, బ్యాంక్స్ దాచుకున్నాడేమో, వెండి బంగారం దాచిపెట్టుకున్నాడేమో, లాకర్లో పెట్టుకున్నాడేమో. ఈ ధనవంతుడు ధనాన్ని చూసి మురిసిపోతున్నాడు. ధనము ధాన్యం చేత వర్ధిల్లినాడు. దాన్ని బట్టి ఇక ఎవరితో సంబంధం లేకుండా ధనంతో ప్రాణంతో ఉన్నాడు. నా ప్రాణమా తిరుగు త్రాగు సంతోషించు. ఈ ధనవంతుడి మనసు, మన మనసు ఎలా ఉండాలి? మీరు పైన వాటి మీదనే మీ మనసు కలిగి ఉండాలి. క్రీస్తు కూడా లేకున్నటువంటి మనసు కలిగి ఉండాలి. మీ జీవం పరలోకంలో దాచబడి ఉంది. ఒకవేళ దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని దాచబడాలంటే మీ మనసు పైన వాటి మీదనే ఉండాలి. రండి 6వ 7వ మరి 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయం 17వ వర్షం. ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండం 29 17వ వర్షం. 29 17. రాహేలు రూపవతి సుందరవతి. యాకోబు రాహేలును ప్రేమించి ఇక్కడ మరి ఇంట్లో నుంచి పారిపోయాడు. ప్రాణరక్ష పెట్టామని ఎక్కడో పారిపోయి ఆ మామ చేసుకున్నటువంటి పని, మామ నాకు నేను ఇంట్లో నుంచి వచ్చేసాను, నాకు ఇక్కడ ఏదైనా కొంతకాలం నేను ఉంటాను, నాకు ఏదైనా ఉపాధి కల్పించని అడగాల్సింది. పోయినప్పటి నుంచి రాహేలు పడ్డాను ఏంటంటే వీళ్ళ మనసు ఎట్లా ఉంది? వెళ్ళిన తర్వాత మరి రాహేలు మీద మనసు పెట్టుకొని ఏం పని చెప్పినా చేస్తాను మామ, నాకు ఆ కుమార్తె నాకు ఇవ్వాలి, ఎందుకో ఆ పిల్లంటే నాకు ఇష్టం, ఇదిగో ఆమెంటే నాకు ఇష్టం. ప్రేమించి నాకు ఆమె ఇస్తావా, నేను నీకోసం ఏమైనా చేస్తా. మనసంతా కూడా ఇంటి మీద లేదుగా, అయ్యో మా అన్నను మోసం చేసి వస్తేనే, మా నాయన మోసం చేసి వస్తేనే, మా అమ్మ చెప్పిన వాటిని పారిపోయించానే, దేవుడు నాకు వారాన్ని అరణ్యంలో దేవుడు దర్శించాడే, ఆ దర్శనం ఏంటంటే మర్చిపోయాడు. రాహేలు ప్రేమించి మనసంతా ఇంకా ఆ రాహేలుగానే తిరుగుతా ఉన్నాడు. మనసంతా రాహేలు అనేక సార్లు ఆ విధంగా మన విశ్వాస జీవితంలో మన మనసు అట్లా పోతూ ఉంటుంది. కాకుండా మరి మన మనసు అంతా కూడా పరలోకం మీద ఉండాలి, కనబడినటువంటిది. మరి అది అక్షరమైనటువంటి ఆ రాజ్యము, యుగాయుగం నిరంతరం ఉండేటువంటి రాజ్యం అది. ఆ రాజ్యం మీదనే మన మనసు ఉండాలని కోరుతున్నాడు. రండి మరి ఆదికాండం మరి 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయము 22 26 వచ్చిన రాయబడింది. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. అందుచేత ఇక్కడ మరి సొదొమ గొమొర్రా పట్టణాలను పాడు చేసే ముందు దేవుడు తన దూతలు పంపించి ఆ లోతును, ఆయన భార్యను, పిల్లలను బయటికి రమ్మని పిలిచాడు. ఎన్నో విషయాలు బోధించాడు. ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, మీరు తిరిగి మనసు పెట్టుకోవద్దు, మీరు వచ్చేసేయండి, ఇదిగో నేను చూపించేటువంటి దేశానికి మీరు వెళ్ళండి, అక్కడికి పారిపోండి అని ఎంత చెప్పినా వాడు ఆ లోతు భార్య ఇంట్లో బయటకు రాదే. లోపలికి వెళ్ళి లాక్కొచ్చారు దేవదూతలు. లోపలికి లాక్కొచ్చి పదండి, బయటికి పదండి, పరుగున పోటీ పారిపోండి అని చెప్పి పంపిస్తే కూడా ఆమె మనసంతా కూడా ఇంకా లోకం మీద ఉంది. ఏమో అక్కడ ఏమైనా చీటీ వేసిందో, లేకపోతే ఏమన్నా అక్కడ ఏమైనా లీడర్గా ఉందో, లేకపోతే పొదుపు లీడర్లో, లేకపోతే ఇంకేమో లీడర్లు ఉన్నాయి కదా, ఆ దాంట్లో ఏమో ఉందేమో బిడ్డారా, ఆ లీడర్ ఏమో ఆ మనసంతా అక్కడే ఉంది. మరి ఆ లోతు భార్య మనసు మరి ఆ ఊరి మీద ఉంది, ఆ ఇంటి మీద ఉంది, ఆ మనుషుల మీదనే ఉంది. పోమ్మా పద అది నాశనం చేయబోతున్నాడు దేవుడా. మనసంతా అక్కడే ఉంది. లాక్కొచ్చాడు, చేయబట్టి ఈడ్చుకొచ్చాడని రాయబడింది. బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా పోండి అని చెప్తే వెనక్కి తిరిగి చూడండి. 26 వచ్చంలో లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి అమ్మా తిరగొద్దు అని లోతు కూడా చెప్పింటాడు. అమ్మా తిరిగి
అయ్యో ఊరికి వదిలిపెట్టేస్తుమే, ఈయన ఊరికి అబద్ధం చెప్తున్నాడేమో అని కొనుక్కుంటూనే వస్తుంది. అయినా చూద్దాం వెనక్కి తిరిగి చూసింది, చూసింది, అయిపోయింది అమ్మాయి. పిల్లరా, నీ మనసు ఎలా ఉంది? ఇంకా లోకం మీద, శరీరం మీద, మరి ఇంకా ధనాపేక్ష మీద, వస్తువుల మీద, బంగారం మీద, ఇంకా వెండి మీద, ఇంకా రకరకాల అలంకరణ మీద నీ మనసు ఉందా? ఇంకా అవి వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడదు. అది ఒక్కటి ఉందన్న, అది వదిలిపెట్టలేకపోతున్నాను, అది వేసుకోకుండా ఉండలేకపోతున్నాను, అది పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాను అనేవాళ్ళు లేకపోలేదు. ఇక్కడ వాటి మీద మనసు ఉండదు. దేనైతే ప్రభు కొరకు విడిచిపెట్టావో దాని మీద మనసు ఉండకూడదు. మరలా ఆ లోతు భార్య నష్టపోయింది, అవమానకరం అయిపోయింది, ఎవరు పనికి రాకుండా అయిపోయింది. అవిధేయత, దేవదూతలు చెప్తే కూడా వెళ్ళా. ఎవరు చెప్తుంటావు? వాక్యం సూటిగా నీవే స్వయంగా చదివితే కూడా నీవే చదువుతున్నావు, వింటున్నావు, ఇంకెవరు చెప్తుంటావు? దేవుడే దిగి రావు. దేవదూత దిగి వచ్చి రమ్మ 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 బయట దీన్ని నాశనం చేయబోతున్నాను, మీరు ఎడికి వెళ్ళమని చెప్తే నమ్మలేదు, విశ్వసించలేదు. కనుక తన మనసంతా లోకం మీద పైన మాట మీదనే మనసుకి వెళ్ళినప్పుడు కానీ భూసముద్రం వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు రాయబడింది. ఆ మనసు అంతా కూడా భూసముద్రం వాటి మీద మనసు పెట్టుకుని నష్టపోయింది. రెండు మరొక మాట చూద్దాం. మొదటి రాజు గ్రంథము 21వ అధ్యాయం. మొదటి రాజు గ్రంథము 21వ అధ్యాయం. మొదటి రాజు గ్రంథము 21వ అధ్యాయం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, పనిహిమాల రాజు. పనిహిమాల అంటే భార్య. ఎవరు ఆమె? అహాబు జెజ్బేల్. ఈ అహాబు రాజు మరి ఎంత రాజు అయినా రాజుకి ఏం కులం ఉంది? దేశంలో ఏం తీసుకురామన్నా ఎవరు దమ్మన్నా తెస్తానే లేదు. అధికారం ఉంది. ఒక పశువుని దమ్మంటే, ఒక వస్తువు దమ్మంటే, ఒక పండ్లు తీసుకురామంటే, మరి ఏదైనా తీసుకురామంటే మరి తోడు తెచ్చిస్తారు. ఇట్లాంటి సమృద్ధిగా ఉండవలసినటువంటి వాడు అయితే తన మనసంతా ఎట్లా ఉందంటే మరి ఆ కోటకు ఆనుకుని ఉన్నటువంటి ఒక పేదవాడిని పొలం మీద పడేది. అతడు ద్రాక్ష మరి ఏం పెట్టుకుని జీవిస్తాడు అతను? చేస్తున్నావు కదా, ద్రాక్ష తోట. చాలా ద్రాక్ష తోటని నాబోతు యొక్క ద్రాక్ష తోట. పేదవాడి ద్రాక్ష తోట నీకు అవసరమైందా? అది కూడా దేని కొరకు? కూర తోట కొరకంట. ఉందా లేదు అక్కడ? కూర తోట కొరకు మరి ఆ ద్రాక్ష తోటను పాడు చేసి మరి కావాలని అడిగినాడంట. మంచి ద్రాక్ష తోట, ఆ మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, దీనికంటే మంచిది ఇచ్చాను, మరి నాకు కూర తోటకి మరి దాన్ని ప్రతిగా నీకు మంచి ద్రాక్ష తోట ఇంకోటి ఇస్తా, నేను ఆకులు వేసుకుంటా, కూరగాయలు వేసుకుంటా. ఏమండి, నీ మనసు ఏంటి? నీ స్టేటస్ ఏంటి? నీ హోదా ఏంటి? నువ్వు అడిగేదేంటి? నువ్వు రాజు, ఇస్రాయేలు రాజు. అయితే ఒక పేదవాడిని నష్టపరచడానికి, పేదవాడిని ద్రాక్ష తోటను పాడు చేయడానికి నీ మనసు ఎలా వచ్చింది? దానితో వాళ్ళు అడిగి మరి మూతి ముడుచుకొని ఇంట్లో పడుకున్నాడంట. ఇక్కడ నీ మనసు ఎలా ఉంది? ఎదుటివాడిని పాడు చేయడానికో, ఎదుటివాడిని పేదవాడిని పాడు చేయడానికో నీ మనసు ఎలా వస్తుంది నీకు అని దేవుడు గద్దించాడు ఏలియా ద్వారా. మరి గొప్ప నష్టాన్ని కలిగించినట్టుగా చూస్తాం. అదంతా మన సందర్భం కాలేదు. మరి అహాబు మనసు సమృద్ధి అయినటువంటి వాడు ఎండి కూడా పేదవాడిని ద్రాక్ష తోట మీద తన మనసు ఉంది. వాడిని చంపైనా సరే దాన్ని స్వాధీనం చేసుకునేటువంటి మనసు గలవాడు. క్రూరుడు అయిపోయినాడు, అబద్ధ సాక్ష్యాలు పెట్టి నరహంతకుడు అయినాడు. ఇక్కడ అలాంటి మనసు అహాబు. మన మనసు ఎలా ఉంది? ఇంతమంది మనసులో మనం వింటూ ఉన్నాం కనుక మన మనసు ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. రండి మరొక వ్యక్తిగా చూద్దాం. మరొక వ్యక్తి మరి మొదటి రాజు గ్రంథము 15వ అధ్యాయం. మొదటి రాజు గ్రంథము మొదటి రాజులు 15వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజులు 15వ అధ్యాయం. తాను రాజు కాగానే
మొదటి దినవృత్తాంతములు 15:29. యెహోవా నిబంధన మందసము దావీదు పట్టణంలోకి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూసి రాజైన దావీదు నాట్యవాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. చూడండి, తన భర్త మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు సంతోషంగా నాట్యం ఆడుతున్నాడు. ఆ నాట్యమాడేటువంటి వారిని చూసి సంతోషించవలసినటువంటి ఈ స్త్రీ ఒక అవసరమైతే ఇవి కూడా వెళ్ళి సంతోషించవలసినటువంటి భార్య తన భర్తను మనసులో హీనపరిచింది. భర్తని హీనపరిచేటువంటి భార్య కానే కాదు. భర్తని చిన్న చూపు చూసేటువంటి భార్య కానే కాదు. ఇక్కడ నీ మనసు ఎలా ఉంది? భర్తని హీనపరుస్తున్నావా? నీ తోడికోడని హీనపరుస్తున్నావా? నీ ఇరుకుని హీనపరుస్తున్నావా? నీ మనసు ఎలా ఉంది? నీవు దేవుడి మీద మనసు కలిగి ఉంటే నీవు ప్రభుని ప్రేమించడం అంటే ప్రేమించేది నేర్చుకోవాలి. ఇతరుల మనసును కురమిదేయకూడదు. నీ మనసులో ఇతరులను తృణీకరించడం, దూషించడం, హేళన చేయడం, అవమానపరచడం నీ మనసులో ఉండకూడదు. ఈ మీకాలలో ఇలాంటి దూషణ, హీనపరిచేది, అవమానపరిచేటువంటి మనసుని కలిగితే దేవుడు ఆమెను శపించాడు. మన మనసు ఎలా ఉంది? రండి, రూతు గ్రంథము మొదటి అధ్యాయం 18వ వచనం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడిన మాట 18వ వచనం. 18 నీ తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు, ఇక్కడ రూతు యొక్క మనసు కుదుటబడింది. అనగా ఇశ్రాయేలు దేవుడికి ఇచ్చినటువంటి సంగతులు వినింది, నయోమి చెప్పినటువంటి మాటలు విని ఆ దేవుడి మనసు మరలుకుంటుంది. ఆ దేవుడు నాకు కావాలి, ఆ దేశం నాకు కావాలి, ఆ ప్రజలు నాకు కావాలి, ఆ సంతతులను చేర్చబడినటువంటి మనసు తనలో ఉన్నది. కనుక మన మనసు కూడా రూతు వలె ఆ దేవుడు కావాలి, ఆ రాజ్యం కావాలి, ఆ ప్రజలు నాకు కావాలన్నటువంటి సరైనటువంటి స్థిమితమైనటువంటి మనసు మనం కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాలంలో మనకు తెలియపరిచేటువంటి వాడు ఉన్నారు. రూతు మనసు మనం కలిగి ఉండాలి. తర్వాత చూసినట్టయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10-11 వచ్చినారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10-11 వచ్చిన రాయబడింది, ఏలైనగా దేవుడు దేనికి శిల్పిగా నిర్మాణమైనాడో పునాది గల పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూడెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడు. తాను వయసు గతించినదేమో. ఇక్కడ ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు వారికి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే మీరు వాగ్దాన దేశం స్వతంత్రించుకుంటారు అని వాగ్దానం చేశాడు. అది మాత్రం కాదు, వారి కొరకై దేవుడు దేనికి శిల్పి నిర్మాణమైనాడో ఆ పట్టణం కొరకు మీరు ఎదురు చూడండి. మీరు స్థిరమైనటువంటి పట్టణాలు ఇక్కడ కట్టుకోవద్దు, మీరు గుడారంలో నివసించండి. మీరు భూమి మీద దేని మీద మీ మనసు పెట్టుకోవద్దు, మీ మనసు దృష్టితో కూడా ప్రలోభమైనటువంటి వాటిని ఉంచండి అని వారితో సెలవిచ్చిన దాన్ని బట్టి వాళ్ళు భూమి మీద స్థిర నివాసం పట్టుకోవాలి. వాళ్ళ మనసంతా కూడా దేవుడు దేనికైతే శిల్పి నిర్మాణపై ఉన్నాడో ప్రకటన గతం 20వ అధ్యాయం రాబడినటువంటి ఆ పట్టణం కొరకే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి విశ్వాసంతో నీవు ఎప్పుడు ఎదురు చూడవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలి. మీరు క్రీస్తులో కూడా లేకుండానేటువంటి వారైతే పైన వాటి మీద మనసు కలిగి ఉండండి, భూస్వామి వాటి మీద మనసు పెట్టకూడదు. మీ జీవం క్రీస్తు కూడా దాచబడింది. మీరు ప్రభు ప్రత్యక్షమైన మీరు దేవుడికి దాచబడాలి అంటే మీ మనస్సు పరిశ్రమైనటువంటి వాటి ఉండాలి, దేవుడి మీద ఉండాలి, దేవుడి మందిరం మీద ఉండాలి, దేవుడి వాక్యం మీద ఉండాలి, ప్రభు ప్రజల మీద ఉండాలి, ప్రభు పరిచయం మీద ఉండాలి. అప్పుడే మనం వృద్ధి పొందుతాం. మన మనసు అటు ఇటు వెళ్ళదు. రకరకాల వ్యక్తులు చూసి వచ్చాం. అటు ఇటు వెళ్ళేటువంటి వ్యక్తులు ఉన్నారు, పాడైతే వ్యక్తులు ఉన్నారు, పాడు చేసిన వాళ్ళు ఉన్నారు, తమను తాము పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి మనసు మనలో చొరబడకుండా వాళ్ళు కాబట్టి అన్ని చేశాను నేను చేయనంటావా? సాధారణ ఏం చేస్తాడో తెలియదు, ఎట్లాంటి మనసు పుట్టిస్తాడో తెలియదు, ఎవరు పుట్టిస్తాడో తెలియదు. నేను అట్లాంటి వాడిని కాదు, అట్లాంటి దాన్ని కాదు అని మనం చెప్పడానికి వీలే లేదు. సాధారణ ఎదురుగా మనం ఏదైతే మనం కాదనుకుంటామో దాన్ని దగ్గర తీసుకొని వస్తాడు, శోధిస్తాడు. ఇక్కడ అట్లాంటి మనసు మనం కలిగి ప్రతి దినం మనం ప్రభు దగ్గర ప్రభువా అనేకులు మా పితరులు
అనేకులు స్త్రీలు పురుషులు అటువంటి మరి పాడైపోయిన మనసు కలిగి వాళ్ళు చెడిపోయినారు ప్రభా. అటువంటి మనసు నాలో, నా కుటుంబంలో, నా సంఘంలో ఉండకుండా మనం ప్రతిదినం మొరపెట్టుకునేటువంటి వారిని మనం ఉండాలని ప్రభు కోరుతాడు. సాయం ఉదయకాల సమయంలో అలాంటి మనసు మనం కలిగి ఉండి ప్రభువులు పాల్పొందుటకు ప్రభు మనకు సహాయం చేయాలిగా. మరి కాబట్టి ప్రతి మనుష్యుడు మరి తను పరీక్షించుకుని అలాగే చేసి అర్థం తినాలని ప్రార్థన ప్రకారం మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధ దేవస్తోత్రుడు అయినా ఉదయం కాలం చెప్పడం మాటలు దీవించండి, తలపెట్టి మోసపరచండి, మదనం చెల్లిస్తూ ఆరాధిస్తాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. జయ ప్రార్థన